సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ నిర్వహణాంశంపై అవినీతి నిరోధక శాఖ జరిపిన దర్యాప్తులో మరెన్నో అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రేస్ నిర్వహించాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి రెండోసారి నిర్వహణ బాధ్యత తలెత్తుకుని నిధులు మంజూరు చేసే వరకు ఏ దశలోనూ నిబంధనలు పట్టించుకోలేదని, దీన్ని తీవ్రమైన అంశంగానే పరిగణించాల్సి ఉంటుందని ఏసీపీ దర్యాప్తు తేల్చి చెప్పింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్లో ఏ అంశాలను పొందుపరచనున్నారు, అలాగే ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారో అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే తీసుకొచ్చిన ఫార్ములా ఈ కార్ రేస్ వెనకాల చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే 2022 ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి కొంత ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇక్కడ ఈ కార్ రేస్ ఫార్ములా జరగడానికి బ్రిటన్ సంబంధించిన ఎఫ్ఈఓ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి స్పాన్సర్షిప్ మేము కొనసాగిస్తామని చెప్పేసి ఎస్జే నెక్స్ట్ అనే కంపెనీకి సంబంధించి వీళ్ళు స్పాన్సర్షిప్ తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం, దాని తర్వాత ఎలాంటి నియమ నిబంధన లేకుండానే ఈ కార్ రేస్ సంబంధించినటువంటి ఇది ఆపరేషన్స్ కొనసాగించడం, దీనికి సంబంధించి కేవలం ప్రభుత్వం నుంచి ఆ ఆపరేషన్స్ కొనసాగించడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులకు సంబంధించి మాత్రమే ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. అయితే దానికి సంబంధించి ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి ఏదైతే 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ బ్యాట్మెన్ సమీపంలో ఈ కార్ రేస్ ని నిర్వహించింది గత ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈ ఇద్దరి కంపెనీల మధ్య ఎస్జెన్ నెక్స్ట్ కావచ్చు, ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి కొంత విభేదాలు తలెత్తడంతో ఈ స్పాన్సర్షిప్ నుంచి అయితే ఎస్నెట్ జెన్ కంపెనీ వైదొలగడము. అయితే మొదట ఈ కార్ రేస్ ఫార్ములా నిర్వహించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫీజు చెల్లించడం సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి కేటీఆర్ నిర్ణయాలు తీసుకోవడము, దానికి ఏదైతే అంటే వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారులైనటువంటి ఇటు అరవింద్ కుమార్ తో పాటు మున్సిపల్ డెవలప్మెంట్ అర్బన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బిఎన్ రెడ్డిలకు ఆదేశాలు జారీ చేయడము, వీళ్ళు చెప్పినటువంటి ఆదేశాల మేరకు మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ వస్తూ ఉండడం. వీటికి సంబంధించి ఏదైతే మొత్తం 4 సెషన్లు ఈ కార్ రేస్ ఫార్ములా నిర్వహించాల్సి ఉంది. కేవలం ఒక సెషన్ కి సంబంధించి దాదాపుగా 160 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకంటే కేవలం ఈ కార్ రేస్ ఫార్ములా నిర్వహించడానికి 110 కోట్లు అంగీకారం ఒప్పందం చేసుకుంటే దానికి సంబంధించిన మౌలిక వసతులను అంటే ఫుల్ఫిల్ చేయడం కోసం దాదాపు 50 కోట్లు, అంటే ఒక రేసు అంటే ఒక సెషన్ నిర్వహించడానికి దాదాపు 160 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి. అయితే ఈ సంస్థకు సంబంధించి ఇది బ్రిటన్ సంస్థ కావడము, ఈ కార్ రేస్ ఫార్ములాలో మొదటి సెషన్ పూర్తయిన తర్వాత డబ్బులు పంపించేటువంటి సమయంలో అంటే విదేశీ కంపెనీలకు డబ్బులు పంపించేటప్పుడు బ్రిటన్ పౌండ్స్ రూపంలో ఈ కరెన్సీని పంపించడం, రూపీస్ ని పంపించడము, దానికి సంబంధించి విదేశీ కంపెనీలకు డబ్బులు పంపించేటప్పుడు ఆర్బీఐ అనుమతి కంపల్సరీ. అయితే ఆర్బీఐ అనుమతి లేకుండానే క్విడ్ ప్రో జరిగిందని చెప్పేసి గుర్తించినటువంటి ఈ ప్రభుత్వము ఏసీబీకి అప్పగించింది కేసు. అయితే క్విడ్ ప్రోకోలో భాగంగా ఏదైతే 160 కోట్లకు సంబంధించి మొదటి విడత కింద 46 కోట్లను బ్రిటన్ స్పాన్స్ రూపంలో ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు క్విడ్ ప్రోకో జరగడము అంటే దానికి సంబంధించినటువంటి వేరే ఇతర రూపాలలో వీళ్లకు డబ్బులు తిరిగి పొందడం, అంటే బాండ్స్ రూపంలో తిరిగి డబ్బులను పొందడం, ఇది క్విడ్ ప్రోకో కింద జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంటారు. అయితే దీనికి సంబంధించి అంటే అసలు ఆర్బీఐ పర్మిషన్ లేకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక పెద్ద అక్రమం అని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించడంతో పాటు ఏదైతే 2023కు సంబంధించి మరొకసారి ఈ సెషన్ కి సంబంధించి ఇంకొకటి జరపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో అక్కడ కేవలం మున్సిపల్ శాఖ మంత్రిగా ఏదైతే కేటీఆర్ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రెండో విడతకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నప్పుడు అప్పుడు ఆ సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గవర్నర్ పర్మిషన్ తీసుకోకపోవడము కేవలం అంటే ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. అంటే కేబినెట్ అప్రూవల్ పొందకపోవడం ఒక మిస్టేక్, గవర్నర్ అప్రూవల్ తీసుకోకపోవడం రెండో మిస్టేక్, విదేశీ కంపెనీలకు ఆర్బీఐ అనుమతి లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, దానికి సంబంధించి లావాదేవీలు కావచ్చు, రిటర్న్ లావాదేవీలకు సంబంధించి నోట్ల బాండ్స్ రూపంలో వీళ్ళు తిరిగి లబ్ధి చేకూరడం, ఇవన్నీ అంశాలు కూడా అక్రమాల కిందనే గత ఏసీబీ గుర్తించింది. ఈ అంశాలన్నింటినీ కూడా ఆ నివేదికలో పొందుపరిచింది. అయితే మొత్తానికి 4 సెషన్లకు సంబంధించి దాదాపు ఒక సెక్షన్ కి 160 కోట్ల చొప్పున మనం చూసినట్టయితే 4 సెషన్లకు సంబంధించి 640 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే దిశలో
కేటీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి కూడా ఏసీపీ గుర్తించడము. A1 గా అంటే ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి A1 గా కేటీఆర్ ని, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిలను గుర్తిస్తూ ఎస్జెన్ నెక్స్ట్ కంపెనీకి సంబంధించినటువంటి కిరణ్ ని A5 గా, A4 గా, అంతేకాకుండా FEO సంస్థకు ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు 10 మందిని కూడా ఇందులో దోషులుగా తెలుస్తూ కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏసీబీ ఒక నివేదికను ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 5 సార్లు ఏసీబీ విచారించింది, ఈడీ కూడా విచారించింది కేటీఆర్ ని, అంతేకాకుండా బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లను విచారించింది. ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా వర్చువల్ గా విచారించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి కావచ్చు, ఈ కార్ రేస్ ఫార్ములా నిర్వహించడానికి కావాల్సినటువంటి అవకతవకల పైన దాదాపుగా ఏసీబీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసింది, నివేదికను కూడా సిద్ధం చేసింది. దానికి కావాల్సిన ఆధారాలన్నింటినీ కూడా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంది. అయితే ఫర్దర్ గా అంటే ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్మిషన్స్ కావాలంటే కూడా ప్రభుత్వాన్ని కోరడము, ప్రభుత్వము ఏదైతే ఏసీబీ ఇచ్చినటువంటి మేరకు ప్రభుత్వం కూడా గవర్నర్ పర్మిషన్ కోరింది గత సెప్టెంబర్ లో. అయితే తాజాగా గవర్నర్ కూడా ఏదైతే అంటే ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి అవకతవకలు జరిగినాయని చెప్పేసి గుర్తించినటువంటి గవర్నర్ కూడా ప్రాసిక్యూషన్ కి అనుమతించారు. ఇంకా కేవలం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితే ఉంది. అయితే మొదట ఛార్జ్ షీట్ దాఖలు చేసే ముందు మరొకసారి విచారిస్తారా, ఇంతకుముందు విచారించినటువంటి అంశాలను పేర్కొంటూనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారని మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం కనబడుతుంది. అయితే కేవలం అంటే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి A1 గా కేటీఆర్ ను జోడిస్తూ నివేదికను ఇవ్వడంతో పాటు కేటీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ప్రజాప్రతినిధులను ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసేటందుకు కావచ్చు, ప్రాసిక్యూషన్ చేసేందుకు కావచ్చు అనుమతులు తీసుకోవాలంటే గవర్నర్ పర్మిషన్ కావాల్సి ఉంటుంది. కానీ ఇందులో మెయిన్ గా ఇన్వాల్వ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ ని కూడా ప్రాసిక్యూషన్ చేయాలి అంటే ఐఏఎస్ అధికారులు కేంద్ర లెవెల్లో ఉంటారు కాబట్టి డిఎడ్ ఓపీటీ వాళ్ళకి కూడా ప్రభుత్వము రిక్వెస్ట్ పెట్టింది. అయితే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక రిప్లై రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ఏదైతే శిక్షణ వ్యవహారాల శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి అరవింద్ కుమార్ పైన ప్రాసిక్యూషన్ కి వెళ్ళాలి అంటే మాత్రం కేంద్రం దగ్గర నుంచి మరొక పర్మిషన్ రావాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అంటే దానికంటే ముందు అరవింద్ కుమార్ పైన చేయాలని చెప్పేసి ఏసీబీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అరవింద్ కుమార్ యొక్క పర్మిషన్ రావడానికి ప్రస్తుతం ఇంకా క్లారిటీ రావాల్సిన అంశం కనబడుతుంది. కేంద్రం నుంచి ఏదైతే శిక్షణ తరగతుల వ్యవహారాల శాఖ నుంచి అరవింద్ కుమార్ పైన ప్రాసిక్యూషన్ చేయడానికి ఏదైతే లైన్ క్లియర్ అయితే మాత్రం అప్పుడు ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఆ టైంలో ఏదైతే ఒక సెషన్ కి సంబంధించి 46 కోట్ల మొదటి విడతగా డిఫరెంట్ కౌన్సిల్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినందుకు అక్కడ దానిపైన అంటే హెచ్ఎండిఏ పైన కూడా ఏదైతే ఫైన్ పడింది దాదాపు 8 కోట్ల పై చీల్పు ఫండ్. అయితే మొత్తం ఆ సెషన్ కి సంబంధించి ప్రజా దుర్వినియోగం జరిగింది. దాదాపు 54,88 లక్షలు అంటే దాదాపు 55 కోట్ల వరకు కూడా ఇక్కడ అంటే అవినీతి అంటే అక్రమాలకు పాల్పడ్డారు. అక్కడ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేందుకు కేటీఆర్ పూనుకున్నాడని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా ఏసీబీ ఆరోపిస్తూ వచ్చింది. మొత్తానికి వాళ్ళపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటే మాత్రం మరొకసారి ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి ఏదైతే పర్మిషన్స్ కి ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ సైడ్ నుంచి కేంద్రం నుంచి కనుక పర్మిషన్స్ వస్తే తొందరలో వాళ్ళపైన ఛార్జ్ షీట్లు వేసే నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తంగా అంటే ఎవరిని విచారించినా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆదేశాలు జారీ చేస్తేనే మేము ఎలాంటి అంటే ముందు ప్రాసెస్ చేయకుండానే ఎలాంటి సంతకాలు అంటే కేబినెట్ కావచ్చు ఇంక ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం వాళ్ళు చెప్పినంత మేరకే వాళ్ళు సంతకాలు పెట్టడం మేము దాన్ని ప్రాసెస్ చేస్తూ వచ్చామని చెప్పేసి కూడా ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు బిఎల్ఎన్ రెడ్డిలు కూడా చెప్పారు. కాబట్టి ఒకవైపు అరవింద్ కుమార్ పైన ప్రాసిక్యూషన్ చేయాలంటే కేంద్రం నుంచి పర్మిషన్ వస్తే కనుక ఇది మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.